గోరక్షకునిపై దాడిని ఖండిస్తూ జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు మేడపల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ గోరక్షకు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇట్టి సంఘటనను నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారితో పాటు బీజేపీ నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను విమర్శిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు హైడపల్లి సత్యనారాయణరావు గారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుండి తెలంగాణ రాష్ట్రంలో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడి పెరుగుతున్నాయని అన్నారు. సోను సింగ్ పై కాల్పులు జరిపిన మహమ్మద్ ఇబ్రహీం కు అక్రమంగా తుపాకీ మరియు బుల్లెట్లు ఎలా వచ్చాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అండదండలతో నాయకులు రెచ్చిపోతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధాన్ని పూర్తిగా అమలు చేసి గోరక్షణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. నమస్కారాలు. ఈరోజు మొన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. గోరక్షకులపై ఎలాగ ఫైర్ చేశారో ఈ తుపాకులు ఏడికలు వస్తున్న ఎంఐఎం కార్యకర్తలకు ఈ స్మగ్లింగ్ను ఆపాలని ఎన్నో రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, బజరంగ దళ్ కానివ్వండి, ఈ గోవులను గోమాతను తీసుకుపోయి ప్రతి ఇంటి దగ్గర, అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనేది దాదాపు ప్రతి ఇంటికి ఒక దాన్ని ఏమంటారు, కోశ వీటిని ఏమంటారు, తరలిస్తూ ఉన్నారు. అయినా మన గోరక్షకులు దాన్ని కాపాడే ప్రయత్నంలో విపరీతంగా పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి సపోర్ట్ ఇవ్వవలసిన పోలీసులు ఉల్టా వాళ్ళ మీదనే వేరే క్రిమినల్ కేసులు పెడతా ఉన్నారు. ఇది పోలీస్ శాఖకు తగదు. దయచేసి పోలీస్ శాఖ డీజీపీ గారు మీరు కిందికి ఉత్తర్వులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గోరక్షకుల మీద దాడి చేయడం కాదు, గోవులను ఎత్తుకపోయే వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని మా యొక్క డిమాండు. అలాగే నిన్న ఈ గోరక్షకుల గురించి ఒక ధర్నా కార్యక్రమాన్ని పెడితే మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అరెస్టుతోని ఉద్యమాలు ఆపలేరు. గోమాతను మనం రక్షించాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీస్ శాఖ కానివ్వండి, ఈ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నిన్న మీ కానిస్టేబుల్ చంపిండు ఓ రియాజ్ అనే క్రిమినల్. ఆ క్రిమినల్కు ఒక కానిస్టేబుల్ చంపితే కూడా మీకు సోయి లేదు. తర్వాత అతన్ని ఎన్కౌంటర్ చేసినారు, అది వేరే విషయం. అలాగే ఈరోజు గోరక్షకులను కూడా కాల్స్తూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళను ఒక ఇద్దరిని అరెస్ట్ చేసారు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. గోమాతను కూడా మనం అందరం కలిసి రక్షించాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారు దయచేసి మీరు కూడా కిందికి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మా యొక్క డిమాండ్. నమస్కారం. ఈ గోరక్షకులకు హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం విఫలమైపోయింది. దీనికి ఉదాహరణకు మొన్న అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ని ఎన్కౌంటర్ చేసిన ఒక రజాక్ అనే వ్యక్తి కానీ, అంటే ఈ యొక్క స్టేట్లోనే ఈ పోలీస్ వ్యవస్థ ఏమాత్రం మొత్తానికి విఫలమైపోయిందని నేను తెలియజేస్తున్నా. ఈ గోరక్షకులు అంటే మాకు ఆవులంటే దేవుళ్ళు, దేవతలు సమానము. హైందవ ధర్మంకు మన హైందవులు అందరికీ తెలుసు. ఆ యొక్క ఆవుని మనం మొక్కుతాము, మనం దేవునిలాగా చూసుకుంటాము.
అట్లాంటి ఆవులను ఈ యొక్క కబేర్ల కాడికి పోయి మన వాటిని చంపేస్తూ ఇలా కళ్యాణి బిర్యానీలు అని చెప్పి మన జగిత్యాల టౌన్లో కూడా ఎన్నో వెలుస్తున్నాయి. ఈ యొక్క జగిత్యాల జిల్లాలో కూడా కళ్యాణి బిర్యానీలు అని వెలుస్తున్నాయి. కళ్యాణి బిర్యానీ అంటే ఏంటిది? ఆవు మాంసమే. ఇది ఎంత ఓపెన్గా నడుస్తుందంటే దీనికి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారా? కళ్యాణ్ బిర్యానీల మీద మీరు తనిఖీలు చేయండి. అది కళ్యాణ్ బిర్యానీ, మేక బిర్యానీ, బర్రె బిర్యానీ అని మీకు తెలుస్తాయి కదా. కళ్యాణ్ బిర్యానీ అని తెలిసినా కూడా మీరు ఈ పోలీస్ వ్యవస్థ చూసి చూడనట్టు చేయడం ఇది దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఏబీవీపీ ఏదైతే గోరక్షక వాళ్ళని నిన్న పిస్తోల్తో కూడా ఎంఐఎం గుండాలు పిస్తోల్తో కాల్చడం మేము భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక రక్షకుల్నే కాల్చినప్పుడు ఎంఐఎం గుండాల దగ్గర ఈ పిస్తోల్ ఎక్కడికి వస్తున్నాయి, ఈ రైఫల్ ఎక్కడికి వస్తున్నాయి? ఇవన్నీ ఇన్లీగల్ యొక్క రైట్స్ వీళ్ళు చట్టాన్ని చేతులకు తీసుకునే గుండాలను ఈ పోలీస్ వ్యవస్థ ఇడ్సబెట్టద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి మేము మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్లో ధర్నా చేస్తే వారిని అరెస్ట్ చేసి గోషామాయిల్ పోలీస్ స్టేషన్లో ఉంచి 4 గంటల దాకా. మేము దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఇప్పటికైనా మీరు పోలీస్ వ్యవస్థ మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ ఈ గోరక్షకుల్ని కానీ ఈ గోవులని కానీ మీరు రక్షించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.